తెలంగాణ ప్రజలకి అందరికీ నమస్కారం. ఒక విషయం ఎందుకంటే జనసేన పార్టీ రాకూడదు, జనసేన పవన్ కళ్యాణ్ రాకూడదు అంటున్నారు. ఓకే, బాగుంది. మరి కాక్రోచ్ పార్టీ ఎక్కడ పుట్టింది? దాన్ని ఎందుకు రప్పిస్తున్నారు మీరు? అది ఈడొచ్చి మీటింగ్ ఎందుకు పెట్టాలి? అంటే మీరు ఎంతెంత సంపాదించారు, ఎన్ని చేసారు మాకు తెలుసు. మీరు ఈ సంపాదించినంత బయటపడుతుంది అన్న ఉద్దేశంతో జనసేన రాకూడదంటారు. ఇంకోటి ఏంటంటే హిందుత్వం ఎక్కువ మాట్లాడతాడు పవన్ కళ్యాణ్, హిందుత్వం గురించి మాట్లాడతాడు కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ వద్దంటారు. మీకు ఏం కావాలి? ఒక్కడే చెప్తున్నా, కేటీఆర్, నువ్వు చేసిన ఎన్నెన్ని అరాజకాలు ఉన్నాయో మాకు తెలుసు. నువ్వు ఏడేడ గవర్నమెంట్ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం నువ్వు ఎన్ని రాపించుకున్నావు, నీ పేరు మీద ఎన్ని ఉన్నాయో మాకు కూడా తెలుసు. గుర్తుపెట్టుకోండి. మీరేదో తెలంగాణకి ఏదో చేశారు, మీరేం చేయలే. ఒక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసింది మేము తెలంగాణ ప్రజలు, మేము రోడ్ల మీదకి వచ్చినాం కాబట్టి, మేము తెలంగాణ కోసం మేము పోరాడాం కాబట్టి తెలంగాణ వచ్చింది. ఏదో మీరు చేసి పోరాడింది వచ్చి మేము పోరాడితే తెలంగాణ వచ్చిందని మాత్రం అనద్దు. ఇంకొకసారి ఇది భారతదేశం. ఎవరికైనా ఏనైనా చేసే హక్కు ఉంటుంది, ఏనైనా బతికే హక్కు ఉంటుంది. అర్థమైందా? తెలంగాణ మీ అయ్యేది కాదు. అర్థమైందా? ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కొద్దిగా చూసుకొని మాట్లాడితే బెటర్. జనగాన నేనెందుకు పాడతాను, మీరు మాకు పాఠాలు చెప్పాలో పాడాలి. జనగాన అనేది ఖచ్చితంగా పాడాలి. పాడపోతే ఇక్కడ నుంచి ఇండియా నుంచి దొబ్బి అంతే. నువ్వు ఎక్కువ మాట్లాడే అవసరం కూడా లేదు. మొన్న ముస్లిం కూడా ఉండి లీటర్ పెట్రోల్ ఓపిస్తా, జై భారత్ మాతకి జై అనొద్దు, డామ్ డామ్ అనాలి, ఏదో మాటలు మాట్లాడిస్తున్నారు. మీరేం బిగుతున్నారా? అవల ముందు పడుతున్నారా? మీరు రాజకీయ నాయకులు చేసి ఏం బిగుతున్నారు మీరు? ఇంకొకసారి మీరు మాటలు మాట్లాడినా బాగుండదు, ముందుగా చెప్తున్నాం. ఎందుకంటే ఇది భారతదేశం. భారత్ మాతకి జై అంటేనే ఉండండి, లేదంటే దుగ్ధంగండి ముందు. ఇక్కడి మంచి మర్యాద ఇస్తున్నాము. మీరు తన్నులు తినంత వరకు రప్పించుకోకండి. ఎవరికైనా చెప్తున్నాం. పొన్నం ప్రభాకర్ గారికైనా చెప్తున్నాము, అద్దం దయాకర్కైనా చెప్తున్నాము. ఇప్పుడున్న ఎవడైనా సరే, కాంగ్రెస్ పార్టీ వాడైనా సరే, బీఆర్ఎస్ పార్టీ వాడైనా సరే, దేశంలో ఉంటే మంచిగా ఉండండి. దేశాన్ని నాశనం చేయాలి, ఏదో చేయాలి అంటే మాత్రం పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాం. జనాలమే, మేము తెలంగాణలోనే వస్తాం. గుర్తుపెట్టుకొని ఇంకొకసారి మీరు వంకర్ టింకర్గా మాటలు మాట్లాడినా, గుద్ద వలగట్టి చూడ మాటలు మాట్లాడినా మంచిగా ఉంటుంది. ఎంతవరకు మర్యాద ఇవ్వాలనో అంతవరకు మర్యాద ఇస్తాం. నీ గుద్దాలు దమ్ముందా? జనసేనతో పోటీ పెట్టుకో. ఇవ్వడదన్న శాత కాదా, మూలకు కూర్చో. కానీ ఓవరాక్షన్ మాటలు మాట్లాడినాం అనుకో, కింద మీద కొట్టి సావధ్యం కలిసి వచ్చిన పరిస్థితి వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకసారి మీరు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఓవరాక్షన్ చేయకుండా, గుత్తల దమ్ముందా మీకు లేదా? ఉంది అంటే పోటీ చేసి వంకర టింకర్గా మాటలు మాట్లాడకూడదు. అర్థమైందా? ఇది భారతదేశం. మీ అయ్యే జాగిరి కాదు ఇది. మీ అయ్యే ఏదో సంపాదించి ఏం కట్టలే మాకు. అర్థమైందా? నీ ఇంట్లో ఫామ్ హౌస్లు ఉండొచ్చేమో, నీ ఆస్తులు ఉండొచ్చేమో. మా దగ్గర ఓవరాక్షన్ మాటలు మాట్లాడితే కింద మీద ఒకసారి శ్రీలంకలో జరిగినట్టు జరుగుతుంది ఇక్కడ కూడా. గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ట్రాలు చేసి ఎక్కువ మాట్లాడితే మాత్రం మంచి మర్యాద ఉంటుంది. గుర్తు చేసుకొని జాగ్రత్తగా మాట్లాడు. నీ గుద్దలు దమ్ముంటే మాట్లాడి నేను కూడా గెలుస్తాను అని చూపించుకో. చెయ్యి. హార్డ్ వర్క్ చాలు.
నువ్వు ఓడేం మిక్తాడు, మీరు ఇది కాదు అది కాదు, ముందు నీది కాదు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇది తెలంగాణ ప్రజలది, ఇది భారతదేశం. ఎవరికైనా ఏడుకైనా హక్కు ఉంటుంది. ఇంకొకసారి ఓవరాక్షన్ మాటలు మాట్లాడొద్దు. ఇంకోటి పృథ్వీగాడు వాళ్ళ అమ్మ దగ్గరికి ఎందుకు పోతున్నావు? రావాలమ్ముడు కొడుక, నీ అమ్మ లేదురా పాలుతున్నా కొడుక, గుద్ద వాళ్ళు దింగుతా లంచి కొడుక, ఎక్కడన్నా కనవని అంటే పాలుతున్నమ్ముడు కొడుక, ఎవడరా మీరంతా? వాళ్ళ అమ్మ దగ్గరికి ఎందుకు పోతుర్రా? నీ అమ్మ లేదురా బాడుకో, గుద్ద వాళ్ళు కొడతా. ఇంకోసారి మాటలు మాట్లాడతాయి. ఇంకొకసారి మా కంటికి కనవాడి కథలను చేసిరు అనుకో కొడుకులారా, తెలంగాణ లేకుండా మొత్తం ఇండియాలో లేకుండా మొత్తం అక్కడికి పంపించి దింగుతాం కొడుకులారా. మీరు ఏమైనా కథలను దిగితే జాగ్రత్తగా మాట్లాడరు. మాట్లాడేదంటే చేసామంటే నీట్గా మాట్లాడరు, మంచిగా మాట్లాడరు. ఎంతవరకు పోటీ చేస్తామో చేద్దాం, ఎంతవరకు దిగాలో అంతవరకు దిగుతాం. కానీ ఈడొచ్చి కథలను దింగిరనుకో ఇంకొంటుంది, వేరే ఉంటుంది. గుర్తు చేసుకోవాలి. కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడు, మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఉన్నాం ప్రభాకర్ గారికి ఓడికైనా చెప్తున్నాం. ఇప్పుడు ఉన్న బోరబండ్లో మాత్రం ఒక్కటి కాంగ్రెస్ పార్టీలకు ఒక్కటే చెప్తున్నాం. హిందువులు ఉన్న దగ్గర జాగా ఉన్నప్పుడు మీరు ముస్లింలకు సమాధులకు ఇవ్వద్దు. ఇచ్చారనుకో ఈసారి మీరు ఇంకొకసారి కంటికి కనబడకుండా పోతుంది కాంగ్రెస్ మొత్తం. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మంచిగా ఉంటే హ్యాపీ. హిందువులు ఉన్న దగ్గర సమాధులు పెడితే మాత్రం మంచిగా ఉండదు. మర్యాద చెప్తున్నా. యుద్ధం మూసుకొని ఉంటే ఉండండి, లేకపోతే ఈ నుంచి దొబ్బింగండి పాకిస్తాన్కి, అంతే. పక్కా చూసుకో. ఏం కథలు చేస్తున్నారా భయ్? హిందువులు ఉన్న దగ్గర మీరు మా సమాధులు పెడతాం, మీ సమాధికి ఇస్తాం అంటే ఎవడు రవ్వుకునేది? పాలుతున్నా కొడుక, నీ గుద్దల తమ్ముందా? మస్తు జాగాలు ఉన్నాయి ఫుల్లగా, ఆడబెట్టుకో. హిందువులు ఉన్న దాంట్లో ఎందుకు పెడతావురా పాలుతున్నా కొడుక? అంత కలిస్తే ముస్లింలు ఉన్న దాంట్లో ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు దాంట్లో పెట్టుకో. ఓడొద్దు నడిపి పాలుతున్నా కొడుకులారా మీరు. ఏం గవర్నమెంట్ రా? చెత్త గవర్నమెంట్ పెట్టుకొని భారతదేశానికి మీకు మా హిందుత్వం కనబడుతుంది కదరా పాలుతున్నా కొడుకులారా? ఏ ముస్లింలే కనబడుతున్నారా? ముస్లింలు క్రిస్టియన్లే కనబడతారా? మాకు హిందువులు కనబడరా? మీకు సిగ్గుండాలరా నా కొడుకులారా మీరు. ఇంకొకసారి మీరు మా సమాధులు మొత్తం హిందూ దాంట్లో పెడితే మాత్రం మంచి మర్యాద చెప్తాం. జై హింద్.